పిచ్చి వాళ్ళలాగా ఎక్కడ పెడితే అక్కడ తవ్వకాలు లేదంటే మన ఇల్లు ఉన్న ప్రదేశంలో నిధులు ఉన్నా సరే ప్రమాదం ఉందా లేదా అని, లేదంటే కొన్ని భూత ప్రేతాలు మనల్ని పట్టి పీడిస్తాయి అన్నమాట. అలాంటి ప్రదేశాల్లో చుట్టుపక్కల గుప్త నిధుల కాడికి వెళ్ళి మీరు అక్కడ భయపడినట్లుగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనకైతే కాల్ చేయండి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారో? ఇదైతే గోస్ట్ హంటింగ్ వీడియో అయితే అసలు కాదు. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. ఏంటంటే చాలా మంది ఇళ్లలో చాలా రకరకాల ప్రాబ్లమ్స్తో ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. దాంతోపాటు కొన్ని విచిత్రమైన ఇబ్బందులు అయితే ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మన ఇంటి పక్కన ఏమైనా నిధులు ఉన్నా, లేదంటే మన ఇల్లు ఉన్న ప్రదేశంలో నిధులు ఉన్నా సరే, లేదంటే కొన్ని భూత ప్రేతాలు మనల్ని పట్టి పీడిస్తాయి అనమాట. అలాంటి ప్రదేశాల్లో చుట్టుపక్కల ఉంటే కనుక సో అలాంటివి ముట్టుకోవడం చాలా అంటే చాలా ప్రమాదకరం. వాటిని ముట్టుకోకపోయినా కొన్నిసార్లు వాటి వల్ల మనకి ఇబ్బందులు అయితే వస్తాయి అనమాట. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా అనారోగ్యం బారిన పడతారు. కానీ ఆ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, మన లైఫ్ ఎందుకు బాగుండట్లేదు అనేది కొంచెం కూడా అర్థం కాదు. అది ఖచ్చితంగా చెప్పగలను. ఆ లంకె బిందులు అంటారో ఏదో వాట్ ఎవర్, ఆ గోల్డ్ గురించి, భూమిలో వాటి గురించి, వాటిని టచ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు అయితే వస్తాయి అనమాట. సో అలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నా, లేదంటే భూతాల నుంచి, లేదంటే భయపడి జ్వరం వచ్చినా, మీ జాతకాలు బాగోకపోయినా, ఎటువంటి ఇబ్బందులకైనా సరే మన గురుస్వామి గారు అయితే ఉన్నారో ఆయనకు ఒక్క కాల్ చేశారంటే చాలు, మీ ఇబ్బందులు ఏమన్నా సరే ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి అయితే కొంతమంది చెప్పారు. అయితే అసలు విషయం ఏంటంటే అతను అయితే చాలా నమ్మకంగా చూస్తున్నారని చెప్పేసి మన సబ్స్క్రైబర్లోనే కొంతమంది ఆయన కాల్ చేస్తే వాళ్ళకి ఆ ఇబ్బంది తీరిందని కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేసి చెప్పారంట. సో మీకు నిజంగా ఆయన మీద నమ్మకం ఉంటేనే ఆయన వీడియో అయితే ప్లే చేస్తున్నాను ఇప్పుడు. ఆయనకైతే కాల్ చేయండి. ఆయన మాటల్లో స్వయంగా కొన్ని మాటలు అయితే చెప్పారు. ఆ మాటలు విని మీకు నమ్మకం కలిగితే కాల్ చేసి మీకు ఏవైనా మీ ఇంట్లో ఇబ్బందులు ఉంటే ఆయనకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే తీరిపోతాయి. నమస్కారం. గుప్త నిధిని ఆశించే వారికి ప్రమాదం ఉందా లేదా అని నేను వివరించబోతున్నాను. నేను తీర్థయాత్రలు చేసేటప్పుడు కాశీ శక్తిపీఠాలు, నాగసాధువులు, తమిళనాడులో పుణ్యక్షేత్రాలు, అక్కడ నాకు కలిసిన గురుదేవులు, మహారుషులు, పండితులు, కేరళలో ఉన్న గురుస్వాములు, కొంతకాలం వీరందరితో కలిసి తిరిగిన అనుభవంతో వారందరూ చెప్పిన మాట, నిధి, లంక బిందెలు, కుండలు ఉన్నాయని, ఇవి మీరు తీయండి, మీకు ఎంత ఖర్చు అయినా ఇస్తాము అని అంటారు. వీటి వలన ప్రమాదం ఉంటుందని గురువులు చెప్పిన మాటే నేను మీకు చెబుతున్నది. గుప్త నిధులు ఉన్న కాడ ఆ నిధిని దాచిపెట్టిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అక్కడే ఉంటుందంట. అలనాటి కాలంలో ఉన్న మంత్ర, యంత్ర, తంత్ర విద్య తెలిసిన వాళ్ళతో నాగబంధన, అష్టబంధన, దుష్టశక్తుల బంధన వేసేవాళ్ళట. పిశాసులు నిధికి కాపలాగా ఉంటాయట. గత కొంతకాలంలో వ్యవసాయ భూమిలో ఎవరికూ లంకె బిందులు దొరుకుతున్నాయనే ప్రచారం రావడంతో గుప్త నిధుల గురించి తిరిగే వాళ్ళకి ఆశ ఎక్కువగా పెరిగి చాలా మంది ఈ అన్వేషణలో చేసే వృత్తిని పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. చివరికి దొరకక పిచ్చి వాళ్ళలాగా ఎక్కడ పెడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారని ప్రచారాలు కూడా వస్తున్నాయి. లంకె బిందులు, గుప్త నిధులు మన కంటికి కనబడుతున్నాయి కదా అని చెప్పేసి ఆశతో వాటిపై చేయి వేసితే అందులో ఉన్న ధన పిశాసి, దుష్ట శక్తులు, నిధికి కాపలాగా ఉండే బేతాత్మలు, వాటి జోలికి వెళితే ప్రాణాపాయం తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పకనే చెబుతున్నారు. కనుక లంకె బిందుల కోసం తిరుగుతున్న వాళ్లకు నేను ఏమని చెప్పదలుచుకున్నానంటే, ఉన్నదానితో సంతోషంగా తృప్తి పడండి. అందన దాని కోసం ప్రయత్నాలు చేసి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని నేను చెబుతున్నాను. మిమ్మల్ని నమ్ముకొనున్న మీ కుటుంబం గురించి ఆలోచించి గుప్త నిధులు వాటి జోలికి వెళ్ళకూడదని, వెళ్ళి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను. ఒకవేళ గుప్త నిధుల కాడికి వెళ్ళి మీరు అక్కడ భయపడినట్లుగా ఉంటే అక్కడ ఉన్న దుష్ట శక్తుల ప్రభావం మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే, ఇబ్బందులకు గురైతే, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆదిపరాశక్తి దుర్గా కాళికామాత అమ్మవారికి పూజ చేసి సమ్మక్క సారక్క తల్లికి కుంకుమ భరణితో పూజించబడిన యంత్రములతో శాశ్వతంగా రక్షణ బంధన యంత్రములు కట్టబడను. నా యొక్క చిరునామా బల్గంపేట్ ఎల్లమ్మ తల్లి గుడి ఎదురుగా
చాయ్ దుకాణం పైన, హైదరాబాద్. నేను చెప్పడం కాదు, ఆయనే స్వయంగా చెప్పారు. మీకు కనుక నిజంగా మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా ఇబ్బందులు పడుతుంటే కనుక ఆయన మాటల్లో మీరేమన్నారు కదా, ఆయన మీద మీకు నమ్మకం ఉంటే కనుక మీరే ఒకసారి ఫోన్ అయితే చేయండి. అదే వీడియోలో మీకు నెంబర్ కూడా ఒక రైట్ సైడ్లో ప్లే అవుతూ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేసేసి మీ ఇబ్బందులు అయితే చెప్పుకోండి. మరో ముఖ్య విషయం, ఆయనకి ఫోన్ చేసేసి నా నెంబర్ అడుగుతున్నారంట. అలా అడగొద్దు. ఆయనకి నాకు కాంటాక్ట్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ జీమెయిల్ ద్వారా మాట్లాడుకుంటాం. ఆయనకి ఫోన్ చేసేసి హంటన్ నరేష్ నెంబర్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారంట. అలా అడగొద్దు, తప్పు అనమాట. సో ఆయనకి మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప వేరే విషయాల గురించి అయితే అసలు కాల్ చేయొద్దు. ఆయన చాలా బాగా చూస్తారని విన్నాను. మీరు కూడా ఒకసారి కాల్ చేసి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తీర్చమనేసి, లేదంటే పరిష్కారం ఏంటి గురువుగారు అని చెప్పేసి అడగడమే తప్ప మరో విషయం మాట్లాడొద్దు. సో థ్యాంక్ యూ గైస్. మీ ఇంట్లో ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనకైతే కాల్ చేయండి. ఓకేనా? గుడ్ లక్.